ఎవరైనా సరే అలా గొంతులో ఏదైనా ఇరుక్కుపోతే గనక అది ఫుడ్ ఐటమ్ ఎనీథింగ్ అవ్వచ్చు, అన్నం ముద్ద అవ్వచ్చు, చాక్లెట్ అవ్వచ్చు, లేకపోతే నాన్ వెజ్ అవ్వచ్చు, లేకపోతే క్యారెట్స్ అవ్వచ్చు, ఎనీ వెజిటేబుల్, గ్రౌండ్ నట్స్ అవ్వచ్చు, కాయిన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అలా ఇరుక్కుపోతే గనక ఇమ్మీడియట్‌గా వాళ్ళని ఫస్ట్ ఒక 2 సెకండ్స్ అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది దగ్గితే గనక బయటకొచ్చేస్తది. ఒకవేళ దగ్గలేక వాళ్ళు గొంతు మీద చేతులు పెట్టుకొని ఊపిరి ఆడనట్టుగా ఒకలాంటి ఎక్స్‌ప్రెషన్ పెడతారనమాట. నోటి నుంచి మాట రాదు. వెరీ ఇంపార్టెంట్. ఆ సిట్యుయేషన్‌లో ఇమ్మీడియేట్‌గా వాళ్ళ వీపు మీద 2 రెక్కల సందులో మన మణికట్టుతో ఒక 5 టైమ్స్ కొట్టాలనమాట. సో, ఒక 5 టైమ్స్ కొట్టినప్పుడు ఆ ప్రెషర్ వల్ల ఆ ఇరుక్కుపోయిన ఆబ్జెక్ట్ అనేది బయటకొచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రివర్స్‌లో తిప్పి వాళ్ళ అంబ్లికస్ దగ్గర మనం పిడికిలు బిగించి ఒక 5 టైమ్స్ ఇంకొక చెయ్యి సపోర్ట్‌తో లోపలికి తోస్తే గనక మన డయాఫ్రామ్ అనే మజిల్ కాంట్రాక్ట్ అయ్యి ఆ గొంతులో ఇరుక్కున్న ఆబ్జెక్ట్ బయటకొచ్చేస్తదండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎయిడ్. చాలామంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఇలా చోకింగ్‌తో చనిపోతా